ఇక ఇది ఇట్లా ఉంటే నిన్న హరీష్ రావు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక కార్యక్రమానికి హాజరైండు. ఆ కార్యక్రమంలో ఒక స్కూల్ పాప మేబీ 4th క్లాస్ 5th క్లాస్ అయి ఉంటుంది. ఆ పాప మాట్లాడుకుంటూ వాళ్ళ కుటుంబ పరిస్థితి చెప్పుకొని వెక్కి కన్నీళ్ళు పెట్టి ఏడ్చింది. ఆ ఘటన ఆ దృశ్యం చూసి హరీష్ రావు కూడా కన్నీళ్ళు ఆపుకోలేకపోయిండు. ఆయన వేదిక మీద కూర్చొని ఏడ్చిండు. ఆ చిన్న పాపని దగ్గర తీసుకొని ధైర్యం చెప్పిండు, ఓదార్చిండు, కన్నీళ్ళు తుడిచి ఓదార్చడంతో పాటు అందరితోటి ఆ పాప అంత ధైర్యంగా మాట్లాడినందుకు, వాళ్ళ కుటుంబ పరిస్థితిని చెప్పినందుకు, ఆ పరిస్థితిలో ఉండి కూడా నేను చాలా ముందుకెళ్తా, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తా, మా అమ్మకి ఇబ్బంది పెట్టను అని చెప్పేసి ఆ పాప మాట్లాడిన మాటలకు అందరితోటి చప్పట్లు కొట్టించిండు. ఒకసారి ఫస్ట్ ఆ వీడియో చూద్దాం మనము. ఇది ఆ వీడియో, ఆ పాప మాట్లాడుతుంది, వినండి. మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువులకు కూడా మనం చప్పట్లు కొట్టాలా వద్దా? కమాన్ ఏమని ఆ పాప మాట్లాడిన దానికి అందరితో చప్పట్లు కొట్టించి ఆ పాపకు ధైర్యం చెప్పడం దగ్గర కూర్చోబెట్టుకొని ఇలా ఉండాలి, ఇలా ఆలోచించాలి అని చెప్పేసి చాలామందికి అక్కడ ఉన్న పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలామంది సభ మొత్తం కూడా ఒక ఉద్విగ్న వాతావరణం అంటారు కదా, అది నిండిపోయింది ఆ చిన్న పాప ఏడవడంతో. ఇగో చూద్దాం ఒకసారి అది. చూడండి ఆ పాపను ఒకసారి మనం మాట్లాడదాం. ఏంటంటే ఈ పాప వాళ్ళ అమ్మ కష్టపడి ఆ పాపను చదివిస్తుంది. అంటే వాళ్ళ నాన్న లేడా అంటే కరోనా సమయంలో వాళ్ళ నాన్న కాలం చేసిందట. చూద్దాం. చిన్నారి ఇచ్చిన స్పీచ్కు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కన్నీరు కార్చారు. చిట్టుపొట్టి చిన్నారి విద్యార్థి ఏం చెప్పిందంటే, రైట్, అందరికీ నమస్కారం. నేను ఇక్కడికి రావడానికి కారణం మా మమ్మీ. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు. మా మమ్మీ కష్టపడి స్కూల్ ఫీజు కడుతూ నన్ను చదివిస్తుంది. ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు తీసుకొస్తాను, మా మమ్మీ డాడీ వాళ్ళ పేర్లకు వాల్యూ తెచ్చేలా నడుచుకుంటాను, ధన్యవాదాలు అంటూ కన్నీరు పెట్టుకొని దాదాపు ఎక్కిలు పెట్టి ఏడుస్తూ ఉంది. ఏమైందంటే వాళ్ళ నాన్న చనిపోయిండు, వాళ్ళ నాన్న లేడు ఆ పాపకి. ఆ పాప 2వ తరగతిలో ఉందంటే దాదాపు 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటుంది ఈ రోజులలో. అది 3 ఏళ్ళకే 4 ఏళ్ళకే స్కూల్ వేస్తారు కాబట్టి 6 ఏళ్ళ వయసులోనే తండ్రిని కోల్పోయినప్పటికి కూడా వాళ్ళ అమ్మ కూలి నాలి ఆ పని చేసి ఆ పాపని ఒక స్కూల్లో మంచిగా చదివిస్తూ ఉంది. ఆ స్కూల్ పిల్లల కార్యక్రమానికి నిన్న హరీష్ రావుని పిలిచి ఒక్కొక్కరిని మాట్లాడించిన క్రమంలో ఆ పాప చెప్పుకున్న బాధ, మా నాన్న లేడు, మా నాన్న లేకపోయినా మా అమ్మ నన్ను చదివించింది, కష్టపడి చదివిస్తుంది, మా అమ్మకు మంచి పేరు తీసుకొస్తా, మా అమ్మ నాన్నల పేరు నిలబెడతా అని చెప్పేసి నేను చాలా బుద్ధిగా నడుచుకుంటా అని చెప్పేసి మాట్లాడుతుంది, ఏడుస్తుంది, ఎక్కిలు పెట్టి ఏడుస్తుంది, మాట్లాడుతుంది, కన్నీళ్ళు తుడుచుకుంటుంది, ఏడుస్తుంది. ఆ పాప ఏడుస్తూ అంత ధైర్యంగా అంత దైన్యంగా మాట్లాడిన మాటలు అక్కడ సభలో ఉన్న అందరితో పాటు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును కూడా కన్నీళ్ళు పెట్టించిన. ఆయన కన్నీళ్ళు తుడుచుకుంటూనే ఆ పాపను దగ్గర తీసుకొని ధైర్యం చెప్పిండు, ఏం జరిగింది, ఎట్లా చనిపోయిండు మీ నాన్న, అసలు ఏం జరిగింది, ఏం చేస్తుంది అమ్మ, ఏం పని చేస్తుంది చెప్పేసి ధైర్యం చెప్పిండు. ఆ పాపతో పాటు ఇంకా చాలామంది కూడా సభలో మాట్లాడిన వాళ్ళు దాదాపు ఆల్మోస్ట్ కన్నీళ్ళు పెట్టుకుంటూనే మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి అమ్మ నాన్నల గౌరవాన్ని అర్థమయ్యేట్టు చెప్పి వాళ్ళ విలువలు తెలిసేట్టు చెప్పి మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి పిల్లలను చప్పట్లతో అభినందించాలి. ఈ పిల్లల బాధలు విని ప్రతి ఒక్కరూ రియలైజ్ కావాలి, తల్లిదండ్రుల విలువ ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి. జీవితాంతం తల్లిదండ్రులు టీచర్లను ప్రేమించాలి. అమ్మ కంటే మంచి కోరుకునేవారు ఈ భూమి మీద ఎవరు ఉండరు. ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు, అమ్మ మాట వినండి, గౌరవించండి. ఇవాళ నుంచి మీ అందరిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నా అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అంటే పిల్లల్లో
మార్పు రావాలంటే వాళ్ళకు భారీ భారీ స్పీచ్లు భారీ ఏం అవసరం లేదు. ఇలాంటి చిన్న సంఘటన చాలు. చిన్న పాప ఏడుస్తూ తన బాధను చెప్పుకున్న ఆ సందర్భాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం చూసింది. సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా మనం చూసినాం, ఇప్పుడే వైరల్ అవుతుంది. దాని ఏమంటారు, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, వాట్సాప్ స్టేటస్లో కూడా మొత్తం షేరింగ్ అయిపోతుంది. ఒక ఇన్స్పిరేషనల్ వీడియో లాగా, ఇన్స్పిరేషనల్ పర్సన్ లాగా ఈ అమ్మాయి నిలిచిపోయింది. దాంతోపాటే ఒక మంచి మనసున్న లీడర్ లాగా. ఆ పాప కన్నీళ్ళు చూసి చెలించి, ఆమె మాట్లాడుతుంటే ఆమె కన్నీళ్ళు చూసి ఆమె బాధ విని చెలించి కన్నీళ్ళు పెట్టుకొని ఆమెకు దగ్గర తీసుకొని ఓదార్చిండు హరీష్ రావు. ఆయన కూడా ట్రబుల్ షూటర్ అని ఎంత పవర్ఫుల్గా ఆయన గురించి చెప్పుకుంటారో పాపం అంతే మంచి మనసున్న లీడర్గా, అయ్యో కన్నీళ్ళు పెట్టుకుని చెప్పేసి కూడా మంచి మనసున్న లీడర్ అని చెప్పేసి హరీష్ రావుకి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇక ఆ వార్త అట్లుంటే స్మితా సబర్వాల్ హెచ్సియు భూముల విషయంలో ఒక ట్వీట్ను రీట్వీట్ చేసిన